తెలంగాణలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వారం రోజుల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మన ట్యాంక్ బండ్ సమీపంలో భూమి పూజ కూడా జరిగింది. అసలు ఈ సర్వాయి పాపన్న గౌడ్ అనే పేరు నేను ఇంతవరకు వినలేదు సార్. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే దిశగా అసలు ఆయన చరిత్రకి సంబంధించిన ఆధారాలు కానివ్వండి, ఆయన చరిత్ర గురించి కానివ్వండి, మా కోసం అలాగే మన వ్యూవర్స్ కోసం ఆయన చెప్పగలరా సార్? సర్వాయి పాపన్న గొప్ప ఆత్మాభిమాన పోరాట యోధుడు. ఆయన గౌడ కులస్తుడు. ఓకే. గౌడ కులస్తుల వృత్తి కల్లుగీత, కొబ్బరి, తాటి, ఈత, జీలుగు ఇట్లాంటి మొక్కలకి, చెట్లకి, వృక్షాలకి పామ్స్ అంటారు వాటిని. ఆ పామ్స్కి మొవ్వు దగ్గర పదునైన కత్తితో గీస్తే దాంట్లోంచి ఒక శాప్ లాగా వస్తుంది. నీరా అంటారు దాన్ని. తీయగా ఉంటుంది నీర. అదే నీర పులిస్తే కళ్ళు అవుతుంది. ఓకే. ఈ కళ్ళు గీత శ్రామికులు వీళ్ళు సహజంగా మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పగలల్లా కష్టపడి శరీర కష్టం చేసి ఆ శారీరక బాధని మర్చిపోవటం కోసం సాయంత్రం అయ్యేసరికల్లా కాస్త కళ్ళు తాగుతారు. ఈ కళ్ళు తాగి ఆ మత్తులో డోలుతూ ఉంటారన్నమాట.